నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను కేవి. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనంగా మారిపోయింది. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానిక పోలీసులు గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టుగా మొదట అందరూ భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరం పైన కొన్ని గాయాలు కనిపించడం, అతని షర్ట్ పై బూట్ ప్రింట్స్ ఉండడంతో ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. మరోవైపు హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారు అనేది అంతు చిక్కని ప్రశ్నే. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయంపైన కూడా పలు అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని తిరుమలగిరి సమీపంలో నివాసం ఉండే ప్రవీణ్ అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికులుగా కొనసాగుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఓ బుల్లెట్ పై సోమవారం రాత్రి రాజమండ్రి బయలుదేరిన ఆయన స్నేహితుడి ఇంటికి వెళుతున్నానని చెప్పి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో సోమవారం అర్ధరాత్రి మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకువెళ్లడం, బైక్ కాస్త ప్రవీణ్ కుమార్ పై పడి మృతి చెందినట్టు పోలీసులు భావించడం మొదలుపెట్టారు. బుల్లెట్ తో సహా ప్రవీణ్ కుమార్ రోడ్డుపై నుంచి కిందకి జారిపోవడం, బుల్లెట్ ఆయనపై పడిపోవడంతో మృతి చెందినట్టు మొదట అందరూ భావించారు. కానీ ప్రవీణ్ కుమార్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. అయితే బైక్ మీద వెళుతున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టి దాడి చేసి ఉంటారంటూ కూడా ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలంటూ స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎయిర్పోర్టు నుంచి ఘటనా స్థలానికి వరకు మొత్తం సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు ప్రముఖులు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలంటూ టీడీపీ నేత మహాసేన రాజేష్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అయితే ప్రవీణ్ పగడాల బైక్ మీద తిరిగే పరిస్థితి ఉండదని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ హర్షకుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్ హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చాలంటూ షర్మిల కూడా డిమాండ్ చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. దీంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్ బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ప్రభుత్వాసుపత్రికి పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువెళుతూ ఉండగా న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు కొందరు క్రైస్తవులు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న కేఏ పాల్ పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం జరుగుతున్న మార్చురీ వద్దకు వెళ్లారు. పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా ఆ ప్రక్రియను తాను పరిశీలిస్తానన్నారు. కానీ పోస్ట్ మార్టం గదిలోకి పాల్ ను అనుమతించలేదు పోలీసులు. కేఏ పాల్ రాకతో భారీగా నినాదాలు చేశారు క్రైస్తవులు అందరూ. విచారణలో స్పష్టత రాకపోతే ఈ కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని కూడా వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రికి మెసేజ్లు చేస్తున్నారని రెస్పాన్స్ రాలేదని అన్నారు పాల్. అయితే పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు కేఏ పాల్. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. జరిగిన ఘటనపై వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణంపై పలు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ కూడా క్రైస్తవ సంఘాల నాయకులు రాజమహేంద్రవరం జీజీహెచ్ దగ్గర ఆందోళన చేశారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని చూస్తే ప్రమాదంలా అనిపించడం లేదన్నారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రవీణ్ కు ప్రమాదం జరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తామని, తగిన న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం సమయంలో వీడియో రికార్డింగ్ తాము చెప్పిన ఓ వ్యక్తి సమక్షంలో జరగాలని కోరగా పోలీసులు అంగీకరించినట్టు కూడా క్రైస్తవ సంఘాల నేతలు ముందుగా తెలిపారు. అయితే ముందు ఏ విషయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.